అందరికీ నమస్కారం. ఏదైనా భూమి కొనాలన్నా, త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇలా చేసి చూడండి, 100% పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు. సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు. రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలి అనుకున్నా, అలాగే సొంతిల్లు కట్టుకోవాలని అనుకున్నా కానీ, మీకున్న ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు కావాలన్నా సరే, ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు. మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి, అది తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. మీ పూర్వీకుల నుండి మీకు రావలసిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి. ఆవు ముందు బెల్లం వేయకూడదు. స్వయంగా మీ చేతులతోటే ఆవుకు బెల్లం తినిపించాలి. అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు కావలసిన ఆస్తిపాస్తులు అన్నీ త్వరగా వస్తాయి. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది. దీన్ని పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేస్తే చాలు. మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది. దీన్ని పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేస్తే చాలు. మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్త్రీ యంత్రం ఉండాలి. హిందూ ధర్మంలో స్త్రీ యంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు ఉండవు. మీ ఇంట్లో స్త్రీ యంత్రం ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోలేని వారు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యం దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లం పాతి పెట్టవచ్చు. సంవత్సరం తిరిగేలోపు దేవుని ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది. లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి. ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంటిపై ఉన్న నరదృష్టి ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది. మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో గనక తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్య లభిస్తుందని సంకేతం. అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి. కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి. ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గనుక మీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. సోమవారం జాజి పూలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుని జాజి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండుని సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. భూమి విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి.
గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఒక సమస్య ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయికి ఉండాలని కోరుకుంటాడు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట. అవి ఏమిటంటే మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3 నుండి 5 గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి. అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటాయి. ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే, మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది. అయితే ఇంట్లో తీసుకోవలసిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపలి వైపుకు తెరుచుకునేలా ఉండాలి. ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి. అలాగే చెప్పుల షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.